నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. చలికాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే చలిగాలులు తీవ్రంగా ఉన్నాయి. చలిగాలులు పొడి వాతావరణం కారణంగా చాలా మంది రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంపై ఈ సీజన్లో ఏది పడితే అది తింటే అనారోగ్యమే. అందుకే శీతాకాలంలో వచ్చే సీజన్లో వ్యాధుల్ని తట్టుకోవాలంటే కొన్ని ప్రత్యేక ఆహారాలని తినాలి. ఈ రోజుల్లో చాలా మంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అయితే చలికాలంలో ఖర్జూరాన్ని తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరంలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ కొందరికి మాత్రం ఇది పడదు. కొన్ని సమస్యలతో బాధపడేవారు ఖర్జూరానికి దూరంగా ఉండాలి. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్జూరం తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అందుకే వీటిని చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవి ఆర్థరైటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరంలో విటమిన్లు, పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఎముకలను దృఢంగా మార్చడంతో పాటు కీళ్ళ నొప్పులు వంటి వ్యాధుల నుంచి కాపాడుతాయి. చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మీకు బలం వస్తుంది. అంతేకాకుండా అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కొందరు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. డయాబెటీస్తో బాధపడే వారికి ఖర్జూరాలు చాలా మేలు చేస్తాయి. స్వీట్లకు ఇవి మంచి ప్రత్యామ్నాయం అంటారు. అయితే వీటిని రోజుకు 1 లేదా 2 మాత్రమే తినాలి. డయాబెటీస్తో బాధపడేవారు వీటిని ఎక్కువగా తింటే హైపోగ్లైసీమియా బారిన పడవచ్చు. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో బలహీనత, అలసట రావచ్చు. ఆ తర్వాత నీరసంతో మైకం రావచ్చు. అందుకే షుగర్ పేషెంట్లు వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.